పరిధిలో బోడుపల్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాముల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు మాట్లాడుతూ స్త్రీ విద్య వికాసానికి పునాది వేసి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సాంఘిక దురాచారాలను రూపుమాపిన మహావనిత జ్యోతిరావు పూలే అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జ్యోతిరావు పూలే దినోత్సవం డిసెంబర్ జనవరి 3 ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయమని, ప్రతి ఒక్కరూ తమ పిల్లల అక్షరాభ్యాసం కార్యక్రమానికి జ్యోతిరావు పూలే చిత్రపటం ముందు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాపోల్ సందీప్, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపోల్ సువర్ణ, ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహీం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి భయపడలేదు. తన భర్తని చెప్పుకుంటే ఆయన సపోర్ట్ చేసిండు. పర్వాలేదు, ఇట్లాంటి మంచి పని చేసినప్పుడు మనకి ఇట్లాంటి అవమానాలు మామూలే, మనం అందరం భరించాల్సిందే, దానికి సిద్ధపడే మనం మొదలుపెట్టినామని చెప్పిండు ఆయన. అయినా ఆమె మరి ఆ విధంగా పాఠశాలలు పెడితే ఇంటి మీద దాడి చేసి గ్రామం బహిష్కరణ చేయించి ఆయన ఇంకొక గ్రామానికి వెళ్ళి సేమ్ ఇదే పాఠశాల పెట్టి ఈ విధంగానే మరి ఆయన పాఠశాల పెట్టి నడుపుతుంటే మొత్తం ఒక విప్లవం సృష్టించినట్టు అయింది. ఎక్కడ కూడా ఇదే గొడవ, ఎక్కడ చూడు ఇదే లొల్లి. ఎందుకంటే సమాజం అట్లా ఉంది, అర్థం చేసుకునే పరిస్థితి ఎవరు లేరు. కాబట్టి అయినా నేను ప్రాణం పోయినా పర్వాలేదు, నన్ను చంపినా పర్వాలే, మా కుటుంబం మొత్తం చచ్చిపోయినా పర్వాలే, కానీ నేను పిల్లలకు మాత్రము ఆడపిల్లలకు మాత్రం చదివిపిస్తా అని చెప్పి కంకణం కట్టుకొని త్యాగం చేసినట్టు మహనీయురాలు సావిత్రిబాయి పూలే. మగవాళ్ళకు కొంత ధైర్యం ఉండొచ్చు, కానీ స్త్రీగా ఆ రోజు ఏనాడు ఇతరులతో మాట్లాడడం తిరగని స్త్రీగా సావిత్రిబాయి పూలే గారు కూడా మరి భర్త చెప్పిన అడుగుడు జాడలు నడుచుకుంటూ మరి ముందటికి వెళ్ళింది. ఈరోజు అనేక మందికి పాఠశాలలు పెట్టింది, వందలాది పాఠశాలలు చెప్పి వేలాది మందికి విద్యాబుద్ధులు చెప్పినటువంటి మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఇలా ఆమె యొక్క జయంతి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం అనేక పోరాటాల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున టీచర్స్ డే జరిపేవారు. కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని రద్దు చేసి సావిత్రిబాయి పూలే గారి జయంతే నిజమైనటువంటి టీచర్స్ డే కాబట్టి ఈరోజు జరపాలని చెప్తే ఈరోజు అన్ని పాఠశాలలో కూడా మరి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సమాజానికి వాళ్ళ ఆదర్శ పురుషులు, మహనీయులు. వాళ్ళు చనిపోయిన 1 year తర్వాత అంబేద్కర్ పుట్టిండు. 1890లో ఆయన పుడితే 91లో అంబేద్కర్ పుట్టిండు. ఇలా ఆయనను గురువుగా స్వీకరించాడు అంబేద్కర్ కూడా. వారి ఆదర్శాలను తీసుకొని ఆయన మన స్త్రీల కోసం కూడా మహిళా కోడ్ బిల్, హిందూ కోడ్ బిల్లుని పెట్టిండు. మహిళల కోసం సమాన హక్కులు కావాలని న్యాయశాఖ మంత్రిగా ఆయన బిల్లు పెడితే ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా ఎంతో శుభదినం అని చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా మా గౌరవ చైర్మన్ రాపోల్ రాములు గారి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే, అంబేద్కర్ దేశానికి రాష్ట్రానికి ఎంతో సేవలు అందించినటువంటి మహనీయులను అందరినీ కూడా స్మరించుకుంటూ వస్తున్నాం. అందులో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని రాష్ట్ర పండుగ చేయాలని చెప్పి విజ్ఞప్తులు కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు చేయడం జరిగింది. కాకపోతే ఏదైతే ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గౌరవించి సావిత్రిబాయి పూలేను అధికారికంగా చేయడం అనేది చాలా సంతోషదాయకమైనది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.